నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులకు మనుబోలు మండల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశీలకులు రాజేశ్వరి పాల్గొన్నారు. నిధుల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ అనే అంశాలపై మొదటి రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ 3 అంశాలపై సర్పంచ్ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలి, అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీధి దీపాలు ఏర్పాటు, మరమ్మతులు తదితర వాటిపై దృష్టి పెట్టాలని పీఓఆర్డీ ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు తేదీ 12/8/2024 నుండి 14/8/2024 వరకు 3 రోజుల పాటు పంచాయతీ విధులు, పంచాయతీ బాధ్యతలు, అలాగే వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, ఈ 3 అంశాలపై 3 రోజుల పాటు పంచాయతీ సర్పంచులకు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగతుల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర పరిశీలకులైనటువంటి శ్రీమతి లక్ష్మీరాజ్యం మేడం గారు మన మనుగోలు మండలం ఇచ్చేసి, మన గౌరవ ఎంపీపీ గారు, మేడం గారు, స్టేట్ అబ్జర్వర్ మేడం గారు ఇరువురు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అందరూ హాజరై ఎంఓటీలుగా ఉన్న పంచాయతీ సెక్రటరీ వాళ్ళు చెప్పిన అంశాలన్నింటినీ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు అందరూ శ్రద్ధగా విని పంచాయతీల్లో అమలుపరచవలసిందిగా తెలియజేయడమే. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు చేపట్టవలసిన కార్యక్రమాలు ఏంటి, వాటిని ఎలా చేయాలి, సెక్షన్ ప్రకారం, పంచాయతీ చట్టం ప్రకారం ఎలా చేయాలి, అటువంటి అంశాలపై చర్చించడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ పైన కూడా ఏం చేయాలి, అలాగే SWBC షెడ్లు, చెత్త నుండి సంపద తయారీకి దానికి సంబంధించిన షెడ్లు మన మండలంలో 15 పంచాయతీల్లో నిర్మించడం జరిగింది. వాటిని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు మరియు సెక్రటరీ, సర్పంచులపై ఉన్నదని తెలియజేయడమే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.